ఎందువల్లంటే బ్రహ్మార్పణానికి ఇంత విలువ ఇచ్చాము. అందరిలోనే అంతటా నాలో మీలో అందరిలో అంతటా వ్యాపించున్న ఈ అనంతుడికి నమస్కారం. అందరిలో ఉన్నదే బ్రహ్మే, నాలో ఉన్నదే బ్రహ్మే, మీలో ఉన్నదే బ్రహ్మ. అసలు మీరు నేనని భేదం లేకుండా ఉన్నదంతా భగవంతుడు. దేహాలు వేరైనా ఉన్నది అదే. అది గురించి ఆ బ్రహ్మానికే నమస్కరించు. బ్రహ్మ సత్సంగా అందరికి. ఎందువల్లంటేనమ్మా, ఎప్పుడూ కూడా ఇది నాటకం అని గుర్తుంచుకోండి. ఈ సంసార కోపంలోకి వచ్చాము అంటే ఇది ఒక నాటకం. ఇది సంసారం అంటున్నాం కదా, నేను గృహస్థునని. ఇది ఒక నాటకం. సంసారిక సన్యాసం ఏముండదు. ఈ ప్రపంచం ఒక నాటక రంగం. అందువల్ల ఎవరికైనా నటుని వలే ప్రవర్తించు. నటుని వలే అంటే ఉన్నది బ్రహ్మే. బ్రహ్మంగా ఉండేట్టు ఒక్కటే మనం ప్రవర్తించాలి. కానీ మిగిలినన్నీ నటుని వల్లే నటించాలి. ఎక్కడ ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి నటించత్నం అయిపోతుంది, యాక్షన్ అయిపోతుంది. ఎవరికే బాధ కలిగేటట్టు చేయట్లేదు. ఉన్నది నేనే అంటున్నాను. వాళ్ళలో నేనే, మీలో నేనే, నాలో నేనే, అందరిలో నేనే అంటున్నాను. నాకేంటి, యుక్తిగా ఉండాలి. మీకు కోపం వచ్చిందని తిట్టేసి ఇష్టమైందని కాగలించుకుని ఈ కథ చేయటం. ఎప్పుడు మీలో బ్రహ్మం, నాలో బ్రహ్మం, అందరిలో బ్రహ్మం, అంతటా బ్రహ్మం. ఆ ఎరుకతో బంధం. చక్కగా జీవన విధానం పెట్టుకోవాలి. అప్పుడే బ్రహ్మంగా ఉంది. లేకపోతే బ్రహ్మంగా ఉంది. అర్థమైందా? ఇది యుద్ధ భూమి. 24 గంటలు ఎదురేత ఎదురేత. ఎందువల్ల మాయతోటి అనేక జన్మలు ఎత్తి ఉన్నాం. పాపం ఆ మాయలో కూడా సుక్కుతూ ఉండి వచ్చాం మానవ జన్మ. ఈ జన్మలో ఎదురేత చక్కగా పరమాత్మ నువ్వే ఉన్నావు కదా, తోడు నేడా అంట శరణాగతితోటి ఏది వచ్చినా ఎదురెత్తుగా ఉండండి. ఏమి ఉండదు. మరలా పుట్టుక లేకుండా చేసుకోవచ్చు. మీ ఇష్టం అమలం. మరలా పుట్టుక లేకుండా చేసుకోవచ్చు. మన ఎరుకుతో మనం ఉంటే సార్. ఎవరు మాట్లాడినా వాళ్ళలో బ్రహ్మం, నాలో బ్రహ్మం, అంతటా బ్రహ్మం, అన్నీ బ్రహ్మం అని పాట పాడుకోండి. ఏదైనా మనకి ఎటువంటి విషయాలు ఇన్వాల్స్ అవుతుందో తెలియదు. మీకోసం నేను ప్రతిదీ ప్రాక్టికల్ చూపించున్నా. లేకపోతే ఈ దేహంతో నాకు మాట్లాడి పనే లేదు. అన్ని రకాలుగానే హ్యాపీగా ఉన్నా. అర్థమైందా? ఆత్మతత్వంగానే ఉన్నాను. అన్ని రకాలుగా అందరూ ఉన్నాను హ్యాపీగా. నాకు అన్ని రకాలు బాగా. మీకు చెప్పడం కోసం ఎలా చెప్పాల్సి వస్తాం. ఎరుకులో ఉండండి. నాకు ఇంక ఎరుకేంటి, ఉన్నదంతా నేనే అని దాంతో ముందు మీరు గుర్తుంచుకుంటూ ఉండాలి. మీలో ఎవరు మాట్లాడినా, అది ఎలా మాట్లాడినా ఆరులోనే బ్రహ్మే కదా, నాలో బ్రహ్మ ఉంది, ఆరులోనే బ్రహ్మ ఉంది కదా నా ఆ తలంపులో ఉండండి. అలా అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయేటప్పుడు ఆ తర్వాత తిని వెళ్ళినట్టు, తిని తినలేనట్టు, మాట్లాడలేనట్టు ఎంజాయ్. నేను చూడు ఎలా ఎంజాయ్గా ఉండగలుగుతున్నాను. నాకేమీ లేదు. ఆటలో అన్నీ చేసేస్తున్నాను. కానీ ఏదైనా నాకు నిలుతుందా చెప్పు రా రామకృష్ణ, నాకు ఏదైనా ఉందా? అన్ని ఆటలో నేనే కదా, నాలోంచే కదా అన్నీ. దేనేందా నాకు పట్టుందా? ఇది ఇష్టం ఇష్టం అని ఉందా? అన్నీ నేనే. సకలం నేను, అండపిండ బ్రహ్మాండంతో నేను లేని చోటు ఏది వచ్చినా బ్రహ్మాండం. మనకు ఇందులో ఏముందో జరుగుతుంది. ఇంకా విడిగా గొడవ ఎందుకు అని ఎంజాయ్గా ఉంటుంది. అంటే చిన్నప్పుడు ఏడ్చి, యవ్వనంలోనే ఏడ్చి, ముసలికానికి ఏడ్చి అంటే ఇంకెప్పుడు ఏడిపోయినా బతుకు
ఉన్నంతసేపు పరమాత్మగా మనం అలా తెలుస్తున్నాం కాబట్టి అలా మిగలవలసిందే. నాలో నీలో అందరిలో అంతటా అనంతత్వం అన్న భావంతో మిగలాలి. అప్పుడే ఈ నాటక రంగానికి మరలా 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 నాటక రంగంలో ప్రవేశించం. అంటే మరలా మరలా పుట్టము, పునర్జన్మ లేదు. ఇప్పుడు ఎలాగా వచ్చేసింది, ఈ ఆట అవుతుంది కదా. ఆట మన విధిలో ఎంత ఉందో అంత అయిపోతే ఈ దేహం ఇంకా పంచభూతాలే కలిసిపోవటం, బ్రహ్మం బ్రహ్మంగా లైవ్ మనలో బ్రహ్మం, ఇదిగో ఇదంతా బ్రహ్మం, బ్రహ్మం బ్రహ్మంగా మిగిలి. అవునా కదా? మనం ఎంతసేపు ఎదురెత్తుగా ఉండాలి. మైండ్ని ఎంతసేపు పరమాత్మయే అన్న భావంతో ఉండాలి. మనలో దేవుడే కదా ఉంటాయి, అందరిలో దేవుడే ఉన్నాడు కదా. ఎవరేం మాట్లాడినా అంత పట్టించు. కానీ ప్రాక్టికల్గా మీకు అన్ని చెప్పాలి కాబట్టి తెలియదని మీకు తెలియజేయటం తప్పించి మాకు రేం పగలు ఒక్కలాగే ఉన్నాం, ఒకే అనంతత్వంగా ఉన్నామా లేదా? కానీ వ్యవహారంలో మాట్లాడాలి కదా. పాప అమ్మ బాగోలేదు ఏదో అంటారు అన్నప్పుడు నట్టనే కదా ఈ జీవితం అని తెలుసుకున్నాక ఇంకేముంటుంది? లోపల నుంచి రానప్పుడు పరమాత్మే అంతాను. వాళ్ళ నోటంతా అది వచ్చింది, వీళ్ళ నోటంతా ఇలా అంటున్నారు. అన్ని నోళ్ళు నేనే కదా, అన్ని చూపులు నేనే కదా, అన్ని భావాలు నేనే కదా అంటూ మీ యొక్క పాత్రని శుద్ధి చేసుకుంటూ, ఇది పాత్ర కదా, శుద్ధిగా ఉంచుకుంటూ అంటే మనసు. మనశుద్ధి ఎలా అవుతుంది? భావాలను మీరు తీసుకోకపోతే మనశుద్ధే కదా. భావాలు తీసుకోకుండా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ అంటే ఏంటి? గొంతులేయటం కాదు ఎంజాయ్ అంటే. ఈ నాటక రంగంలో ఏది వచ్చినా ఎదురేత సాక్షాత్తు బ్రహ్మం, ప్రతి జీవి బ్రహ్మం. ఎదురేతతో మనం బతకాలి. అప్పుడు ఏమి ఉండదు. ఆత్మను నేను, పరబ్రహ్మాన్ని నేను, పరమాత్మ నేను అని ఘోషించాలి. నాలో అది ఉంది. ఈ ఒడిదుడుకులు ఎవరు కాలే? అనేక జన్మల్లో పుట్టాసావు అనేక యోనుల్లోంచి మనం పుట్టాసావు ప్రదర్శించాం. ఇంకొప్పుడు కూడా ప్రదర్శిస్తారా? ఎంత కష్టపడి వచ్చిన జన్మలో బుద్ధితో ప్రయాణం చేయండి, పరమాత్మగా మిగలండి. ఉన్నది నేనే అనండి, ఎలుగెత్తి చాటండి. పరమాత్మే నేను. మనం ఉంటే మిగిలిన ఉన్నా ఉండకపోయినా మనకెందుకు? నేను ఉంటున్నాను పెట్టను కదా, నేను ఉంటున్నాను ఉండమని మిమ్మల్ని అంటున్నాను. అంటే మీరు అమ్మా అని అడిగారు, అప్పుడు ఆత్మతత్వంతో ఉండేటట్టుగా ఏమవుతుంది? మీకు కూడా నేను నువ్వు ఒక్కటే కదా, మీరు నేనని భేదం లేదు కదా, ఉన్నదంతా ఒక్కటే కదా అని తెలుసుకుంటారు. వినిపించిందా? ఏ లోకాలకి వెళ్ళొద్దు, 14 లోకాల్లోని గిరగరా తిరగొద్దు. తిరిగి చాలు ఉన్నది నేనే అన్న భావంతో ఉండండి. అర్థమైందా? మనకి మనోశుద్ధి, మనస్సు శుద్ధిగా ఉంటాం. మనశుద్ధి లేని వాళ్ళకి ఒక అబద్ధంగా ఉందా ఇంకా అలాగే ఉంటారు. మనం ఆత్మతత్వంగా ఉంటాం. ఆఖరి వరకు ఇలా మిగులుతాం. మనకెందుకు ఎవరో గొడవలు? మనకెందుకు? ఆత్మతత్వమే. మిగిలిన గొడవలు మనకు అనవసరం. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. ఉన్నది నేనే, ఉన్నది నేను తప్ప రెండోది లేదు. బట్టలు పెట్టలేదా? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండండి, సరిపోతుంది. ఆఖరి శ్వాస వరకు ఎదురేతోటే ఉండాలి. మానవ జన్మ సామాన్యం కాదు. ఎదురేతోటే మనం ఉండాలి. అర్థమైందా? ఎదురేతోటే మనం ఉండాలి. ఆఖరి శ్వాస వరకు కూడా ఈ దేహం నేను కాదు. బట్టలు పెట్టుకుంటారు,
ఈ దేహం నేను కాదు అంతే. దేహం నేను కాదు కదా, నేను పరమాత్మే కదా. మరి దేహభావంలో దేహానికి సంబంధించినవి ఊరికి అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి. ఆటుపోట్లు, మనకి ఇష్టలు అయిష్టలు రకరకాలుగా ఉంటాయి. ఒకళ్ళు ప్రేమించడం, ఒకళ్ళు ద్వేషించడం, అసలు ఏమీ లేదు. ఉన్నది నేనే అన్నాక విడిగా ఏముందరా, నేనే అంతా. ఎంత రిలాక్స్ రా. ఎవరెలా మాట్లాడుకుంటే నీకెందుకే, నాకెందుకే, మనకెందుకే, ఒకళ్ళు మనం సర్జలేము. హాయిగా మనం మన ధ్యానంలో, మన ధ్యాసలో పరమాత్మగా ఉండటం ఒక్కటే మన తీరు. మిగిలినన్నీ అనవసరమైన విషయాలు వేషంతో సమానం చెప్పాము లేదా. కక్కిన అన్నంతో సమానం. నాకు ధ్యానంలో కక్కు, ఇంతే కక్కు. ఇదేంటి నోట్లోంచి కక్కు వచ్చిందేంటి అని అంత ధ్యానంలో. అంటే కక్కిన అన్నంతో సమాన విషయాలను నాకు తెలియపరిచారు. ఊరికి ఇంతే కక్కు. చెదమ్మ విషయాలు ఇంకా అలా చెప్పుకుని కొద్ది చెద ఎలా పట్టేస్తుందో అబ్బా అలా అయిపోతుంది. విషయచింతన రానివ్వండి, విషయాల దగ్గరికి చేరకండి. ఎంత తేలిగ్గా మనం ఉంటే అంత హాయిగా ఉంటుంది. ఎందుకంటే విషయ త్యాగం చేయాలి. మనోమౌనం ఊరికే రాదు. మనోమౌనంతో మనం ఉండాలి. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే అని భావంతో ఉండాలి. అర్థమైందా? ఒకసారి ధ్యానం అలా చేసుకుంటే దుంప తవ్వుకున్నట్టు తవ్వుకుని ఇవన్నీ నాలోంచి వచ్చిన వాక్యాలే. మీకు అనుభవం ముఖ్యం. పుస్తకం తక్కువగా చదవాలి, అనుభవం ఎక్కువగా ఉండాలి. ఆఖరి శ్వాస వరకు అనుభవంతో ఉండాలి ప్రతి ఒక్కళ్ళు. అవునా? మీరు ఎలాగే వినేస్తున్నారు, మీరు ఇంక చదవక్కలేదు, అంతే. అనుభవంతో ఉండండి. ఆ పుస్తకాలన్నీ మీకు ఇచ్చిన పుస్తకాలు ఎంత ఎత్తున్నాయి, అవన్నీ మీకు మనసు వచ్చినప్పుడు చదువుకోండి. అలా ఉంచుకోండి. తరతరాలు ఎవరైనా సరే ఆ తెలుగులోంచి ఇంగ్లీష్, హిందీలు అన్ని భాషల్లోనే అనువదించుకుంటారు. మీ ఇంట్లో పిల్లలు, మీ చుట్టాల్లో పిల్లలు ఎవరైనా సరే వాళ్ళే చేస్తారు. అందుగురించి ఆ పుస్తకాలు అలా అక్షర పరబ్రహ్మ సరస్వతి కటాక్షం అలా ఉంచుకోండి. మీ నిధిని మీకు ప్రతి ఇంట్లోనే నిధి ఉంది. 40 పుస్తకాలు చిన్నవి ఉన్నాయి, 7 పుస్తకాలు పెద్దవి ఉన్నాయి, అన్నీ బుల్బుల్ అంత ఎత్తులు ఉన్నాయి. అలా ఉంచుకోండి. పిల్లలు చక్కగా ట్రాన్స్లేషన్ చేసుకుంటారు. యుగ యుగాలకి ఉండే పుస్తకాలే. నిత్య నూతన గ్రంథాలు వెలువడతాయని జాతకంలో ఉంటే అనుకున్నాను. ఈ ఇంట్లోనే ఇలా రాయటమా జరుగుతుందా అనుకున్నాను. అటువంటిది అన్నీ జరిగినాయా లేదా? అసలు అప్పుడు పుస్తకాలు రాయించడం లేదు ఈ ఇంట్లోనే. చూడండి, పెళ్ళి 50 ఏళ్ళే అయింది. అసలు ఈ ఇంట్లో ఇలా జరుగుతుందని నేను ఎప్పుడు కలగనలేదు. జరిగిందా లేదా అందు గురించి అయ్యే యుగ యుగాలు ఉంది. నిత్య నూతన గ్రంథాలు వెలువడతాయి అని రాస్తుంటే అనుకున్నాను. అది ఏం పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు కన్నా పడుకున్నప్పుడు, వాకింగ్కి వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, సినిమాలు షికార్కి వెళ్ళినప్పుడు అలాగ నేను అదే పనిలాగా రాస్తున్నాను. అది మనకి టైం అనేది ఎప్పుడు నిర్ణయింపబడి ఉండదో. ఈ టైంలో ఇది చేద్దాం అనుకుంటే కుదరదు. మనమే ప్రతి సెకండ్ కూడా మన కోసం మనం ఖర్చు చేస్తాం. ఎప్పుడో ఏదో వస్తుంది, ఎలాగో ఉంటాం అనుకుంటే ఎప్పుడు ఏ క్షణం అన్నీ ఈ క్షణమే అని అలా హాయిగా ధ్యానం చేస్తుంది కుదిరినప్పుడు. అంతేకాని ఎప్పుడో ధ్యానాలు చేస్తాం, పిల్లలు ఎదిగాక ధ్యానాలు చేస్తాం, వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక ధ్యానాలు చేస్తాం అనకండి. నాకు మరి ఇంతప్పటి నుంచి చక్కగా అలా ధ్యానం చేస్తున్నాను కాబట్టి నా పని నేను ఎప్పుడూ మానలేదు. ఈ నటనా రంగంలో నేను అలా ఎలక్ట్గా ఉన్నాను, ఎంజాయ్గా ఉన్నాను. ఆనాడి నుంచి నేను ఎప్పుడు ఒకే నవ్వు, ఒకే మాట, ఒకే భావంతో ఉన్నానా లేదా? ఎందుకంటే నేను ఆత్మ మిగులుతాను. నాకు జీవన్ముక్తి, విదేహముక్తి
తల్లి గర్భంలో ఇచ్చిన ప్రామిస్ నేను అనుసరిస్తున్నాను. ఈ 3 ముక్కలతో జీవితం అంతా హాయిగా ఎంజాయ్గా చేసుకుంటాం. బ్రహ్మం నడిపేస్తుంది. మనకి ఏ టైంలో ఏది కావాలో బ్రహ్మం చూస్తుంది. మనకేం పని? శరణాగతితో ఉంటున్నాం కదా. నాలో బ్రహ్మం, నీలో బ్రహ్మం, అందరిలో బ్రహ్మం, అంతలో బ్రహ్మం తెలియబట్టుంది. నాకేం పని అంటున్నా? ఏ పని లేదు మనకి. హాయిగా ఉంటుంది అంతే. వింటామా బ్రహ్మం, చూస్తామా బ్రహ్మం, మాట్లాడతామా బ్రహ్మం. మరి అదే అదే పనిలో ఉండేటప్పటికి బయట విషయాలు విశ్వంతో సమానం చెప్పానా? దేహ విషయాలు ఎన్ని విశ్వం సమానం. దేహం గురించి ఎత్తకండి. ఎదుటి వస్తుంది. బాల్యం, అగ్నం, అద్దకం, కౌమార్యం ఎలా దర్శనం మారినాయో అలాగే విషయాలు కూడా మారుతూ ఉంటాయి. ఏ వయసులో అవి మారుతూ ఉంటాయి. అసలు విషయ చింతన మానండి. దేహం గురించి, దేహాల గురించి, దేహ సంబంధికుల గురించి, ప్రపంచం గురించి అస్తమానం అదే అయితే ఇంక అలాగే ఉండిపోతారు. మరి నేను నాటక రంగం అని నాకు తెలుసు. ఈ తెర ఎలా ఉందో తెరలాగే చూస్తున్నాను. బొమ్మలు నాకేం పని? ఏ టైంలో ఏ బొమ్మ? మా చిన్నప్పుడు వెనకాల ఉండి తెర మీద ఆడించుకో. నేను అది చిన్నప్పుడే తత్వవిచారంలో గ్రహించాను. అర్థమైందా? ఓహో, తెర వెనకాల ఉండి తెర మీద ఇలా కాదు. అలాంటివన్నీ చిన్నాడి నుంచి అవి ముద్రలు పడిపోయింది. నాకు అప్పుడే తత్వవిచారణ వచ్చు కాబట్టి. ఆ తర్వాత ఇంక తత్వవిచారణ లేదు. ఊరికే ఇలా ఉంటాను. ఎవరో ఏమంటే అది అని ఎత్తన అయిపోతుంది. అవునా అవును, కాదా కాదు, నాకేం పని? ఇంకా అలా హాయిగా ఉంటాను. అందుగురించి ఆలోచన రహిత స్థితిలో ఉండబట్టే కదా ఇంత రిలాక్స్గా ఉంటుంది. రేయం పగడలో 8వ సంవత్సరం అన్నారు బాబా గణేష్ గారు, అవధూత్ గారు. అప్పుడు నుంచి ఇప్పుడు 68 ఏళ్ళు వచ్చినా, అంటే 60 ఏళ్ళ నుంచి ఇంత బాగున్నాను. ఆఖరి వరకు బాగుంటుంది. ఎందుకంటే దీని ఎందే మమేకయ్యాను. ఈ ప్రపంచం గొడవలు, దేహాల గొడవలు, దేహ సంబంధికుల గొడవలు నేనేమి టచింగ్ పెట్టుకోలేదు. నా టచింగ్ అంతా దేని మీద ఉందే? నేనుగా ఉన్నాను. నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. తనతో తానుగా రిలాక్స్గా ఉన్నాను. తనతో తానుగా తప్పించి దేని ఎందు కూడా మనం అహంకారం లేదు, మమకారం లేదు, అనురాగాలు లేవు, ద్వేషాలు, స్వార్థాలు లేవు. ఏముంటాయో అసలు సంపద. అసలు అసలు సంపద గొడవే నాకు లేదు. ఎందువల్ల? నేనే 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 ఎటు చూస్తున్నా నేనే. నేనుగా ఉండిపోయింది. ఎంజాయ్గా ఉంటున్నాను. ఉన్నది నేనే, ఉన్నది నేనే. ఈ నేనులో అన్నీ జరుగుతున్నాయి. నాకేం సంబంధం? ఇంత రిలాక్స్గా ఉన్నానంటే కారణం ఏంటి చెప్పండి? ఏ థాట్ రాకుండా ఉన్నానంటే కారణం ఏంటి? బ్రతుకున్న వాళ్ళ గురించి కానీ, చనిపోయిన వారి గురించి కానీ, పండితులైన వాడు విచారించడు. చిన్నప్పుడే చదివేస్తాం సాంఖ్యయోగంలో, భగవద్గీత 2వ అధ్యాయంలో సాంఖ్యయోగం. అంతే. అప్పటి నుంచి అదే తీరదు. అలాగే ఉంటుంది. పంపాడు బ్రహ్మంగానే చేసుకుంటున్నాడు. నాకు సంబంధం ఏంటి? ఈ దేహం నేనా? ఈ దేహం ఈ సంబంధికులు నా వాళ్ళు ఎవరో, నేనెవరో నాకు తెలిసింది. అసలు నేనుతో ఉంటమే నేను. ఈ పరికరంతో ఈ పని చేసుకుంటాను. అసలు నేనుగా ఉండటానికి ఈ పాత్రనే ఉపయోగించుకుంటాను. దీని జాగ్రత్తగా క్రమశిక్షణగా ఉంటాను. చూడు, అతిగా తిన్నో, అతిగా నిద్రను, ఎక్సర్సైజు, బాడీకి వాకింగ్లు, ఏదైనా మంచినీళ్ళు తాగటం, ఏదైనా మానేనా? ఏది మానలేదు. అవన్నీ చిన్నాడి నుంచి చూశాను కదా. ఇంకా దాన్నే చక్కగా అనువదించుకున్నాను. అందుగురించి ఎవరు ఎన్నన్నా నువ్వు ఊరుకుంటాను కానీ పట్టించుకోను. నా రూల్ నాదే, అనుకున్నదే చేస్తుందే అంటారు నన్ను అందరం. అయినా నాకే సంబంధం లేదు. నేను అనుకున్న చేయక మీరు చెప్పింది చేస్తానా? మీరు గడికొకళ్ళు ఏదో చూస్తారు. అవన్నీ నేను చేశానా? చేయను. నా రూల్ నాదే. అనుసరించిన వాళ్ళని చూశాను, అలాగే ఉంటాను. అంతే. ధ్యానం, మనం శవాలు ఏంటి శ్మశానాల్లో తపస్సు చేసేవారు.
అయితే బుచ్చమ్మ గారు అని అందరూ, మరి చోట్ల అచ్చమ్మ గారు వీళ్ళందరూ. అలాంటి తపస్సులు ఏమీ లేవు. అలా గృహస్థులు ఉండి హాయిగా ఇంట్లోనే వైకుంఠంలో తపస్సు చేసుకున్నారు. వారికి అలా కుదిరింది, ఎదురెత్తు కాదు, ఆరు ఎదురెత్తే అలా కుదిరింది. వాళ్ళ విధిలో అలా ఉంది. నా విధిలో చక్కగా నా ఇంట్లో అన్నాను అంటే చూడండి, ఇది నా ఇల్లు ఉన్నంతసేపు, ఇది కూడా పంచభూతాల్లో కలిసి వరకునే నా ఇల్లు. దీంతో హాయిగా దేహం ఉంది కదా, దేహితో ఎంజాయ్గా అలా. నాకు ఆ రోజుల్లో ధ్యానం పేరే తెలీదు. ఆ తర్వాత ఎవరన్నా ధ్యానం కూర్చోటం అలవాటు అమ్మ, నాకు కూర్చోటం అలవాటు అనేది. ధ్యానం అని పేరే తెలియక ఇంకా అలా బస్ చేసుకుని అలా కూర్చోటం, అలా ఖాళీగా కళ్ళు తెరిచినా కళ్ళు మూస్తున్నా అలా ఉండిపోవటం అన్నమాట. ఇంకా అలా హాయిగా ఉండిపోవటం. ఎవరో ధ్యానం అనే వరకు నాకు అసలు పేర్లే తెలియదు. ఏ పేర్లు రాపోయినా నష్టం లేదు. మనం అనుసరించం, పరమాత్మగా ఉంటున్నాం, మహాత్ములు అనుసరించం. మరి ఇదే కదా ఈ రోజుని ఇలా కూర్చోబెట్టింది. అందరు మహాత్ములే కదా, మరి వారి ద్వారా చక్కగా హాయిగా ఉండగలుగుతుంది. నిశ్చింత చింత అనేది ఎందుకు వస్తుంది? దేహం నేను అనుకుంటేనే చింత. దేహం నేను కాదు, నేను బ్రహ్మ చింతంతో ఎంజాయ్గా ఉంటున్నాను. ఆఖరి శ్వాస వరకు ఉంటాను అనుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. అది ప్రతిజ్ఞ. అంతేగాని దేహ సంబంధికులు దేహం వాళ్ళతోటి నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే తింటాను, నేను ఇలాగే ఉంటాను, ఈ కాదు పట్టింపులు పంతాలు. ఎలా అనాలి? పరమాత్మగా ఆఖరి శ్వాస వరకు మిగులుతాను. అటువంటి పంతంతో మనం మిగలాలి. అటువంటి పంతం ఉండేటికి ఏముంటుంది? ఏమీ లేదంటే ఏమీ లేనిట్టు అలా ఉంటుంది. ఇన్నేళ్ళ నుంచి నా పంతమే నాది. ఎవరు ఎన్నన్నా వెనకడుగులేదు. ఎందుకు వెనకడుగులేదు? అన్నీ మార్పు చెంది మాటల గురించి నాకెంత. నేను బ్రహ్మంగానే మిగులుతాను. ఆఖరి శ్వాస వరకు ఇలాగే ఉంటాను. చూడండి, మరి అటువంటి పట్టుదలతో సత్సంగులు మీరు అమ్మా అని వచ్చినందుకు అలా ఉండండి. ఆఖరి శ్వాస వరకు ఉండేది ఇదే. మధ్యలో అన్ని మార్పు చెంది దీని దశలే మారిపోయింది. ఇప్పుడు ముసలికి వచ్చింది. మరి మార్పు చెందే ఎట్లు గొడవ ఎందుకు? అది సహజం. మనం బ్రహ్మ స్వరూపం సహజంగా ఉన్నాం. ఉన్నది నేను తప్ప రెండోది లేదు అన్న ఎంజాయ్మెంట్లో ఉండండి. ఆఖరి శ్వాస వరకు కూడా ఆఖరి శ్వాస వరకు కూడా నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఆఖరి శ్వాస వరకు ఉండాలి. ఉన్నది రెండోది లేదు. వినిపించిందా అమ్మలో? అర్థమైందా అమ్మ రామకృష్ణ? అర్థమైందా? ఇది ఒక్కటేరా. ఈ దేహానికి అనేక రకాలు ఉంటాయి. వాటి గొడవలు మనకి ఎందుకు? ఇది ఒక్కటే పట్టు. ఈ ఒక్క పట్టుతోటే బతకండి. మిగిలిన గొడవలు మనకెందుకు? అవి అనేక జన్మల నుండి ఉన్నాయి. ఇవాళ కొత్త రకమా ఏంటి? పుట్టాసావా అవన్నీ మామూలే కదా, దసరా మామూలులాగా. దాని గురించి మనకెందుకంటున్నాం? ప్రతి ఒక్కళ్ళు అయి ఉన్నాం. అలా ఉండవలసింది. ఆఖరి శ్వాస వరకు కూడా ఎవరి గురించి ఎవరు దేహంగా మామూలుగా ఉందాం, అందరితో కలిసి పరమాత్మగా ఉంటాం. ఆఖరి శ్వాస అప్పుడు మనం చూసి ఉండాలనుకున్న వాళ్ళు ఉంటారు. మనకెందుకు? అర్థమైందా? నా చిన్నప్పటి నుంచి ఉన్నాను. సత్సంగాలు జరుగుతాయి నాకు ఎన్నో తెలుసా? మీరు అందరూ ఉండలేదా, నేర్చుకోవట్లేదా? నేను ఉంటేనే కదా మీరు నేర్చుకుంటున్నారు. నాకు ఎందుకంట నేను ఎంజాయ్గా ఉంటాను. అది మన గోల్ని అలా పెట్టుకుని
ఇంతే. మీకు ఏదైనా మనస్సు ఏదైనా ఎవరైనా అన్నాను, నేను ఇలాగే ఉంటాను, నేను బ్రహ్మంగానే ఉంటాను, ధీరత్వంగా చెప్పుకోండి మీ మనసుకు మీరు. ఆఖరి వరకు ఉండేది ఇది. మధ్యలో వచ్చిన మధ్యలోనే ఉంటాయి. ఏ దేహం నిజం, ఏ దేహాన్ని నమ్మినా గోవింద. నీలో ఉన్న పరమాత్మతో నువ్వు ఉండు. అండపిండ బ్రహ్మాండం అంతటా ఉన్నది నువ్వే, నువ్వు తప్ప రెండోది లేదు అన్న భావంతో హాయిగా ఎంజాయ్గా ఉండాలి. అనిపించిందా? చక్కగా చేస్తారు కదా అందరూనే. ఎందుకంటే జన్మరాహిత్యం మన గోలు, మిగిలినన్ని మనకు అనవసరం. అలా ఉంటాయి అవుతాను. నిన్న తైత్తిరీయోపనిషత్తు అన్నాను కదా, తైత్తిరీయోపనిషత్తు. ఇది అంటం కూడా రాదు. హం వృక్షస్య దేరివాకేతి పృష్టం గిరేరివా భూత్వా పవిత్రో వాచి నీవా స్వమృతామస్మి ద్రవిణగం సవత్ససం సుమేధామృతోక్షితః ఇతి త్రిజ్ఞోద్వేదానువచనం. అంటే అంటున్నారు, నేను తప్పులు చదివినా ఏమీ అనుకోకుండా, మరి నాకు వచ్చిన భాష అంటే అనంతత్వంగా ఉంటాం అలవాటు ఉన్నవాళ్ళు చదవలేకపోయినా ఏమీ అనుకోకుండా. మీరు అనుకున్నా కూడా నాకు నష్టం. మీకే మనస్సు వస్తే మీరే బాధపడతారు. సరిగ్గా చదవలేదమ్మా. హం వృక్షస్య దేరివాకేతి పృష్టం గిరేరివ భూత్వా పవిత్రో వా చీనీవా స్వమృతామస్మి ద్రవిణగం సవత్ససం సుమేధామృతోక్షితః ఇతి త్రిసజ్ఞోర్వేదానువచనం. నేను సంసార వృక్షం యొక్క అంతర్వ్యామాత్మ రూపమును ప్రేరకును. చూడు, ఇప్పుడు మనం చెప్పుకున్న కథ అంతా దీంట్లో ఉంది, అవునా కదా? సంసారంలో కథ కథ చెప్పుకుంటా. నా కీర్తి పర్వత శిఖరములే ప్రసిద్ధమై ఉన్నది. నేను బ్రహ్మాన్ని, నాకేంటి? మీలో బ్రహ్మం, నాలో బ్రహ్మం, అందరిలో బ్రహ్మం, అంతటా బ్రహ్మం. బ్రహ్మాన్ని బ్రహ్మంగా చూపు. మనకేం కావాలి? నేను పరిశుద్ధమైన జ్ఞానం బ్రహ్మం ముఖ్య కారణంగా కలవాలి. నేను బ్రహ్మాన్ని, నాకేంటి? అర్థమైందా? ఏం చదువుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఏం మనకేం తెలీదు. ఆ బ్రహ్మం చేసుకుంటుంది, మనకెందుకు? సూర్యుని అందరు పవిత్ర ఆత్మతత్వములే, నేను పరిశుద్ధమైన ఆత్మతత్వమై ఉన్నాను. ఉన్నది నేనే అంతే. ఉన్నది నేనే అనేటప్పటికీ పరమాత్మ మిగులుతాం కదా. దీప్తి గల ధనమై జ్ఞానమై ఉన్నాను. ఏం జ్ఞానం, ఏం దానం? ఆత్మతత్వంతో ఉండబట్టే కదా. అసలైన ధనంతో ఉన్నానా లేదా? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. యథార్థంగా ఉండగలుగుతున్నామా లేదా? ప్రతి సత్సంగి కూడా ఉండగలుగుతున్నారా లేదా? ఎందువల్ల? మనం బ్రహ్మస్వరూపం, దీప్తి గల ధనమై జ్ఞానమై ఉన్నాం. పరిశుద్ధ బుద్ధి గలవాడనై ఉన్నాం. బుద్ధి మా వంటావిడ వరమ్మ మనవారు బుద్ధి బుధవారం అనుకుంటే గోరులను పెడతాను. ఎన్ని సామెతలో నేర్పారు. నేను తత్వవిచారం కోసం తీసుకున్నాను. అవన్నీ రాసేసుకునేదాన్ని. అమ్మా, తత్వవిచారంలో అన్నీ కావాలి. ఆ తర్వాత పర్ఫెక్ట్ అయ్యాక ఏ భావం మిఠాయిలు చూడండి, చేతి ముందు ఎంత ఉండాలి, పొయ్యి దగ్గర ఎన్ని పెట్టుకోవాలి. కన్నీ ఉండలో అయిపోయాక ఇంకేముంది, ఇలా తినేయటం పంచిపెట్టుకోవటం, అంతే కదా. బిందులో ఆఖరి వరకు అలా ముద్దయ్యే వరకు కూడా అలా మనకి ఎటువంటి తెలుగు ఉండాలో తెలుసా? మామూలు తెలుగులు పనిచేయు, మనిషి తెలుగులు పనిచేయు. దైవికంగా ఉన్నట్టునే తెలుగు, దాంతో మనం పర్ఫెక్ట్గా ఉండాలి. ఎదురేత
వాటర్ ఫాల్ ఇలా వస్తుందమ్మా, ఏముంది ఇలా పైకి వెళ్తాయా చెప్పండి? ఇలా పైకి వెళ్ళాలంటే ఎంత కష్టం, ఎంత కష్టం ఆలోచించు. అంతే, అనేక జన్మల నుండి ఇలా వాటర్ ఫాల్ ఇలా వచ్చి పైనుంచి కొండ నుంచి. ఇప్పుడు మనం ఎలాగా ఈ మానవ జన్మలో ఇలా ఇలా వెళ్ళాలంటే బుద్ధి నాది ఎలా ఉంది, పరిశుద్ధ బుద్ధి గలవాడని ఉన్నాను, నా కోసం రాస్తున్నాను. మరణం లేని వాడిని, అక్షతుడను అయి ఉన్నాను, క్షరం కానిటువంటి వాడిని, అమృతం చే తడుపబడిన వాడిని అయి ఉన్నాను అని త్రిశంకు మహర్షి యొక్క వేదాలు త్రిశంకు గారు చెప్పిన మహర్షి యొక్క వాక్యాలే కదా. చూడండి, పరమాత్మ నేను అన్నదానికి సరిపోయిందా లేదా? మహాత్ములు మనం అందరూ ఒకటేనరా, ముళ్ళు ఎవరో మనమే, అందరం మనమే. అది వేదవాక్యం, త్రిశంకు మహర్షి గారు చెప్పారండి వేదాన్ని వచ్చి. వేదమనుచార్యోంతే వాసనమను శాస్తి సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమద ఆచార్య ప్రియం ధన మావృత ప్రజాతంతు మా వ్యవచ్చేసి సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రవదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యైన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం ప్రమదితవ్యం దేవ పితృ కార్యాభ్యం న ప్రమదితవ్యం మాతృదేవో భవ. ఈ వచ్చు మనకి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. యాన్యనావద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి ఏకే శాస్త్రస్యేయం సో బ్రహ్మణాః తేషాం త్వయా సనేన ప్రశసితవ్యం శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం శ్రియాదేయం ప్రియాదేయం వియాదేయం సంవిదాదేయం. ఏష ఆదేశః ఏష ఉపదేశః ఏషా విదోపనిషత్ ఏతదనుశాసనం ఏవముపాసితవ్యం చైతదుపాస్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం తాని త్వయోపాస్యాని విశిక్షావా స్యాతేషు వర్తేరం సప్తచ అంటున్నారు. వేదాధ్యాయనంతరము గురుదేవుడు శిష్యునికి ఇట్లు బోధించున్నాడు. మనకు మహానుభావులు చెప్పిందంతా మనం ఆశ్రయించున్నాం కాబట్టి ఎంత హ్యాపీగా ఉన్నాం. వేదాధ్యాయనంతరము గురుదేవుడు శిష్యునికి ఇట్లు బోధించున్నాడు. ఏమని? సత్యమును పలుకుము. సత్యం అంటే ఏంటి? స్వచ్ఛం అంటే ఏంటి? నీ ధర్మం అంటే ఏంటి నువ్వు తెలుసుకో. నీ స్వధర్మం ఏంటి? పరమాత్మగా నిలబెట్టు. పరమాత్మ నేను అన్న తలంపులో ఉంటుంది. అది సత్యం, సత్యం, సత్యం. అది నిత్యం, నిత్యం, నిత్యం. ఈ మార్పు చెందే విషయాలన్నీ యుక్తితో ఎలాగోలా మాట్లాడేసి రోజులు గడిపేస్తుంది కాదు. నీ సత్యంతో నువ్వు ఉండాలి. సత్యం ధర్మాన్ని ఆచరించు. అధ్యయనం తప్పగా చేస్తుండాలి. 24 గంటలు నేను బ్రహ్మాన్ని అన్న ఉపాసనతో ఉంటున్నాం లేదా? గురువునకు దక్షిణ నొసంగి వారి యొద్ద సెలవు కైకొని తదుపరి గృహస్థాశ్రమ ధర్మాన్ని పరిపాలించుకున్నాం. అదే శిష్యులు గురుకులంలో ఉన్న వారికి చెబుతున్నారు. మనం ఎలా ఉన్నాం? మన గురువుగారు మనలో ఉన్నారు, ఆయన చెప్పినట్టు వింటున్నాం. అదే దక్షిణ నైవేద్యం నేను ఇదే ఇచ్చుకుంటున్నాను మా గురువు గారికి, మీ గురువుగారికి. మీరు ఎవరి గురువు గారికి వాళ్ళు నైవేద్యం పెట్టండి. ఏమని? త్రికరణ శుద్ధిగా పరమాత్మగా ఉంటాను అని నైవేద్యం పెట్టి
దక్షిణ ఇచ్చేయండి, అంతా పూజా విధానం అంతా మనలో ఉన్న గురువు గారికి పెట్టేయండి, అంతా బ్రహ్మార్పణం. అవునా? మనలో ఉన్న గురువు గారు అయితే ఏమి దేహి, దానికి సాగు పుట్టుకులు లేవు కదా. లోపల ఉన్న గురువు గారితో నేనే అంతా సత్యము నుండి మరలకుము, ధర్మము నుండి మరలకుము, ఆత్మ సంరక్షణ నుండి మరలకుము. ఇవన్నీ చెప్తున్నానా లేదా అమ్మలో? చెప్పండి. స్వాధ్యాయ ప్రవచనము నుండి మరలకుము. నేను ఏ దృష్టిలో పెట్టుకుని ఉంటాను కాబట్టి విషయ చింతనం లేకుండా పరమాత్మ చిన్నాడి నుంచి ఉన్నాను కాబట్టి ఎంజాయ్గా ఉన్నాను. అర్థమైందా? దేవ పితృకర్మల నుండి మరలకుము. తల్లి, తండ్రి, గురువు, అతిథి అను వీరిని దైవ సమానంగా తలంచి పూజింపు. అదే కాదు, నేను అందరినీ బ్రహ్మంగానే చూస్తున్నాను చిన్నప్పటి నుంచి. త్యజింపదగని నింద్యములు కాని కర్మలను చేయుచుండుము. విద్యార్థులకు చెప్పారన్నమాట, శిష్యులకి గురువు గారు అభ్యాసం అయ్యాక గురుకులం నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కావాలంటే చేసుకొని పెట్టాను కూడా చెప్పారు. తదితరములైన వారిని చేయరాదు, నింద్యాలు కాని కర్మలను చేయదు. ఏమిటంటే పర్నంద పనికిరాదు. శ్రేష్ఠులైన వారికి వాళ్ళకి ఉపచారము చేయము. శ్రేష్ఠులు ఎవరో? నా గురువు గారే. నాకు అన్ని నాలో ఉన్న గురువు గారే, అందరిలో ఉన్న గురువు గారే, అంతగా ఉన్న గురువు గారే. ఆ గురువు గారితో హాయిగా బతికారు. ఉన్నది నేనే అన్నా గురువుగారన్నా ఏదైనా మంచిది. వారికి ఇచ్చు దాని శ్రద్ధతో నువ్వు. వారు మనకి ఏమి ఇచ్చారు? తల్లిగారి పొలంలోనే కదా తనం పెట్టాం. దాని శ్రద్ధతో పరమాత్మగా నేను ఏ దేహాన్ని ఎత్తను అని శ్రద్ధగా చూస్తున్నాను. అశ్రద్ధతో కాదు. ధనముతోనూ లజ్జతోనూ వశమును, భయముతోనూ ప్రేమతోనూ భయభక్తులుగా ఉండాలి. వినయ విధేయతలతో ఉండాలి. జ్ఞానిగా అసలు బయటకు కనిపించకూడదు. నేను ఎప్పుడు అజ్ఞానంగా కనిపించానా లేదా? సత్సంగులకు ఒక్కరికే నేను ఇలా కనిపిస్తున్నాను. అమ్మలాగా మిగిలిన వాళ్ళందరికీ మామూలుగానే కనిపించాను. నాకేంటి? ఏ వృత్తి ఎందు కానీ ఏ కర్మం నందు కానీ నీకు సందేహం కలుగుచు నీ ప్రాంతం నందు ఆ సమయమున బుద్ధిశాలురైన బ్రహ్మనిష్ఠులు ఎవరు ఉందరో వారి ఆచరణ ప్రకారం నువ్వు ఆచరించు. నాకెందుకు ఆచరించాను? అవునా కదా? అన్నీ నాకు జరిగినాయా లేదా? ఉపనిషత్తులో చెప్పిన అన్నీ జరుగుతున్నాయా లేదా? నీవు కర్మం నందు ఏదైనా దోషం ఉన్నచో పెద్దలను అడిగి తెలుసుకుని వారు చెప్పినట్లు ఆచరించు. దోషరహితుతో హాయిగా ఉంటా, ఆత్మగా ఉంటేనే. దోషం అంటే ఏంటి? దోషం లేకపోవటం అంటే ఏంటి? ఆత్మగా ఉంటా అంటే ఆ రోజు నుంచి నాకేంటి? ఎంజాయ్. ఇదే ఉపదేశం, ఇదే వేదోపనిషత్తు, ఇదే అనుశాసనం. ఈ ప్రకారమే ఉపాసన చేయమను. ఇదే ఉపాసన. మళ్ళీ చదవనా? బాగుందా? అర్థం తెలిసింది కదా? శిష్యులకి గురువు చెప్పింది. మనం శిష్యులు గురువులు కాదు, ఎవరి గురువు గారు వాళ్ళలో ఉన్నారు. అందు గురించి ప్రతి ఒక్కడు గురుస్తారు. వేద మనుష్యాచార్యోంతే వాసన మనుశాస్తి సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదా ఆచార్య ప్రియం ధనమావృత ప్రజాతంతుం మా వ్యదచ్చేసిం తస్యాన ప్రమదితవ్యం ధర్మాన ప్రమదితవ్యం కుశలాన ప్రమదితవ్యం భూత్వేన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం దేవ పితృకార్యాభ్యాం నా ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ యాన్యనవధ్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి ఏకే శాస్మస్యేయం సో బ్రాహ్మణాః తేషాం త్వయాసనేన
ప్రస్వర్శితవ్యం శ్రద్ధయాదేయం అశ్రద్ధయాదేయం శ్రియాదేయం క్రియాదేయం వియాదేయం సంవిదాదేయం. చూద్దాం. ఏష ఆదేశః ఏష ఉపదేశః ఏషా వేదోపనిషత్ ఏతదను శాసనం ఏవముపాసితవ్యం ఏవముచైతదుపాస్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం తాని త్వయోపాస్యాని విశిక్షావా స్యాతేషు ఉత్తేరన్ సప్తచ. నేను చదివాను, నీకు మీరేమన్నా చదవకుండమ్మా, టైం వేస్ట్. ఈ సెకండ్లో నాకు టైం వేస్ట్ అని నాకు తెలుసు. కానీ మీకోసం అస్తమానం బ్రహ్మం గురించి అస్తమానం ఏం చదువుతాను, బోరు కొట్టేస్తుంది నాకు 30 ఏళ్ళ నుంచి చెప్పి అందు గురించి శాస్త్రం పట్టుకున్నాను. అబ్బాయి గారు పద్యాలు కావాలన్నా పద్యాలు అంటే బ్రహ్మే కదా అబ్బాయి ద్వారా చెప్పింది. నాకు ఊరికి ఇసుపెత్తింది, రోజు చెప్పింది అని చూస్తాను అంతే. బ్రహ్మ ఇచ్చింది. బ్రహ్మ విదాప్నోతి పరం తదేషాభ్యుక్త సత్యం జ్ఞానమనంతరం బ్రహ్మ యో వేద నిహితం గుహ యాం పరమే వ్యోమన్ సోస్మృతే సర్వాన్ కామాన్ సా బ్రహ్మణా విపశ్చితేతి తస్మాత్మన ఆకాశ సంభూతః ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నిరాపః అద్యభ్యాః పృథ్వ్యా ఓషధయః ఓషధీభ్యో అన్నాత్ పురుషాః. బ్రహ్మము నెరిగిన వాడు బ్రహ్మమునే పొందుతున్నాడు. అమ్మ, నేను బ్రహ్మంగా ఉన్నాను కాబట్టి బ్రహ్మానే పొందుతున్నాను. ఇది ఎంతగా చెప్పేది అన్నమాట. దీని తాత్పర్యం బ్రహ్మమే అడుగుతున్నాడు. ఉన్నామా లేదా మనం? ఆ బ్రహ్మము సత్యమైనది. హాయిగా స్వచ్ఛంగా ఎంత విశ్రాంతిగా ఉన్నామే. 24 గంటలు పుట్టామా, బతుకుతున్నామా, చచ్చిపోయామా? అసలు ఏదైనా తలంపు ఉందా? ఏ తలంపైనా ఉందా? ఆ బ్రహ్మము సత్యమైంది, జ్ఞానస్వరూపమైంది. సత్యం జ్ఞానానికేనమ్మా హాయి. అబద్ధాలకి 100 అబద్ధాలు అంటారు. అవన్నీ మనకి ఎందుకు? తలూపేసి అన్ని అనేస్తాను. చేసిన చేయలేదు అంటే అక్కడ భేదం రాదు, దెబ్బలాట్లు ఉండదు. దెబ్బలాటే కదా, లేకపోతే అవునంటే కాదు, కాదంటే అవును. ఈ రోజుల్లో ఎందుకు అన్ని తలూపెత్తే నేను అనుకున్నదే చెప్తాను. నేను బ్రహ్మంగానే ఉంటాను. అనంతమైనది అని రుక్కు చెప్తాం. మనం రుక్కు చెప్పేది వింటున్నాం అన్నమాట, చేస్తున్నాం, అనుభవిస్తున్నాం. అదే పరమం వస్తుంది. ఆ బ్రహ్మమును తన హృదయం అంది ఎవడు ఎరుగునో అనుభవమే. ఈ పుస్తకం అంతా ఏంటి? మన అనుభవమే. సత్సంగా అందరికీ అన్నీ చెప్పేసుకున్నాం కదా. ఇప్పుడు అనుభవం చక్కగా మీరు కూడా ఉపనిషత్తు చదవలేదని బెంగ లేకుండా ఇది ఆఖరి జన్మం చేసేట్టుకుని అన్నీ చదివేస్తాం. బ్రహ్మం చదివించేస్తుంది. ఆ బ్రహ్మమును తన హృదయం అందు ఎవడు ఎరుగునో అతడు బ్రహ్మస్వరూపుడై సమస్త భోగ్యములు అనుభవించు. అట్టి ఆత్మ బ్రహ్మం నుండి ఆకాశం కలిగింది. ఆకాశం నుండి వాయువు. పెద్దవాళ్ళు చెప్పారు కదా, ఆకాశం నుండి వాయువు పుట్టింది, వాయువు నుండి అగ్ని పుట్టింది, అగ్ని నుండి జలం వచ్చింది, జలం నుంచి ఋతువు వచ్చింది, ఋతువు నుండి అన్నం వచ్చింది, అన్నం నుండి పురుషుడు వచ్చాడు, దేహం కలిగింది. ఆ మొక్కని మనం దీంట్లో తైత్తిరీయోపనిషత్తు అది దీంట్లో ఉందన్నమాట. పెద్దలు చెప్పిన మాట. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ నభీ వేది కదాచనేతి. ఏ బ్రహ్మను తెలుసుకొని జాలక వాక్కు మనస్సు వెనుకకు మళ్ళువో అట్టి బ్రహ్మం యొక్క ఆనందము నెరుగున వాడు దేనికి నీ భయపడుతుంది? దేనికి భయం ఉంది? భయానికే. భయం దేనికి వస్తుంది? అది మాయ. బ్రహ్మలో ఉంది భయం. దేని మాయ? బ్రహ్మలో ఉందే కదా.
సృష్టించుకుంటేనే కదా మాయ వచ్చింది, లేకపోతే ఈ ఖాళీయే కదా అంతా. మరి భయం ఉందేంటి? ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండు. ఎంజాయ్, ఏది వచ్చినా బ్రహ్మాత్మ. మనకేంటి? ఏ బ్రహ్మము తెలుసుకుంది వాళ్ళక వాక్కు మనస్సు వెనుకకు. మరి నువ్వు బ్రహ్మం తప్పింది మిగిలిన సోదంట ఉన్నాయంట, మాట్లాడుతున్నావంట, ఆలోచిస్తానంట. అట్టి బ్రహ్మం యొక్క ఆనందము నెరుగును వాడు దేనికి నీ భయపడ్డాడు? మనకు బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమత్సరం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం ఓం సద్గురుం తం నమామి. అటువంటి గురువుగారు నాలో ఉన్నాడు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువుగారు నాలో ఉన్నాడు, ఆయనకే నమస్కరిస్తున్నాను. అసన్నేవ సభవతి అస బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదితి. బ్రహ్మం లేదని వాడు లేనివాడే పాపం తెలియనివాడికి తెలియదు కదంటున్నాడు. మనకంటే మహాత్ముల కృపాలను తెలియబడ్డందే ఆనందంగా ఉన్నాం, జన్మలు తెచ్చుకోవట్లేదు. తెలియని వాళ్ళకి తెలియదు కదా అంటున్నాను. అది మనం ఏమీ అనకూడదు. అది మీకు భర్తం తెలిసిందా? సత్సంగానికి రాకముందు మీరు ఎవరిని ఏమంటాను కుదరదు. నాకైనా ఆ ద్వారానే కదా వచ్చింది. అందు గురించి ఎవరైనా తెలుసుకున్నాకే వెనకడుగు లేకుండా ఉంది. తెలియని వాళ్ళ గురించి మనం ఏమీ అనకూడదు, తప్పు చేయకూడదు. ఎవరి ప్రాప్తం ఆడది. నెమ్మది నెమ్మదిగా ఆడే ఇప్పటికైనా పుట్టింటికి వెళ్ళవలసిందే. దేహం ఏమో శ్మశానానికి వెళ్తుంది, తల్లి గర్భంలోంచి వచ్చింది, ఆట ఆడేసింది శ్మశానానికి. పరమాత్మగా మిగలటమే ఆఖరి వరకు. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు బంగారం నుంచి వచ్చిన వస్తువు మళ్ళీ దాని యొక్క నామరూప గుణాన్ని కోల్పోయి మళ్ళీ బంగారం అయిపోయింది. ఇనుము నుంచి వచ్చిన వస్తువు ఇనుము ఎలా అయింది, చెక్క నుంచి వచ్చిన వస్తువు చెక్కలా అయింది. అవన్నీ ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో అక్కడ ఏమైపోతాం. ఉన్నది నేను అలా ఉండిపోవట్లేదు. బ్రహ్మము కలదని వాడు ఉన్నవాడే. మనం బ్రహ్మ ఉంది అందరిలో అని తెలుసుకున్నాం కాబట్టి మనం హ్యాపీగా. యదా హే వైషయే తస్మై నదృశ్యేనాత్మే నిరుక్తే నిలయనే భయం ప్రతిష్టాం విందతే అదసో భయం గతో భవతి. యదా హే వైషయే తస్మిన్నోదర మంతరం కురుతే అద తస్య భయం భవతి తత్వేవ భయం విదుషో మన్మానస్య. ఎప్పుడు సాధకుడు కనబడనిదియు శరీరం లేనిదియు ఇట్టిదని గుర్తించి చెప్పుడుకు వీలు కానిదియు గుర్తించుటకు అవకాశం లేనిదియు నగు ఆత్మేందు ధైర్యంతో తన్ను పొందించుకొను. అప్పుడు అతడు అభయమును పొందును. ధైర్యలక్ష్మి పరమాత్మ నేను ఇందాక చెప్పుకున్నాం కదా ఎదురెత్తు గురించి. పరమాత్మ నేను బ్రహ్మంగా మెరుగు. ఎప్పుడు ఒకరికి తాను వేరే నీవు ఆత్మ వేరే నీవు భేద బుద్ధి కలుగుతున్నది. అతనికి భయం కలుగు. నువ్వు వేరు నేను వేరు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు, వీళ్ళు మన చుట్టాలు, వీళ్ళు మన శత్రువులు, వీళ్ళు మనకు మిత్రులు, వీళ్ళు వాళ్ళు. మీకు వివరించి ప్రాక్టికల్గా ఎంత చూస్తున్నానమ్మా. నేను ఎలా ఉంటున్నాను అన్నది ఎంత చెప్పండి. మీరు అడిగారు కాబట్టి కదా, లేకపోతే నాకేం పని. నా చిన్నప్పటి నుంచి నాతో నేనే ఉన్నాను. సత్సంగం పెట్టుకున్నాక మీతో మాట్లాడవలసి వస్తాం. అతడు తెలిసిన వాడై ఉన్నప్పటికీ వేదబుద్ధి కలిగి నుంచో అతనికి భయం కలుగు. జ్ఞానం తెలుసున్నా ఆచరణ లేకపోతే అది భయమే కాదు. దేవాలయం ఉన్నట్టే కదా. భవతే భీషోదేతి సూర్యః భీష్మాస్మదగ్నిచ్ఛేదస్య మృత్యుర్ధావతి పంచమూతి
ఆ పరమాత్మ ఇలా భయించే గాలి వీస్తుంది. మరి కదిలిక కథలో ఉండేది రెండు బ్రహ్మే. బ్రహ్మం లేకపోతే ఏమో ఎక్కడెక్కడ అలా ఉండిపోతాయి. సూర్యుడు ఉదయించున్నాడు, అగ్ని ఇంద్రుడు మృత్యువు తమ తమ కార్యములు అమర్చున్నాడు. బాగుందా సత్సంగం? అమలో బాగుందా? హాయిగా ఉందా? ఎందుకు హాయిగా ఉంది చెప్పండి. అంటే ఈ అహంకారాల్లోని ఈ రాగద్వేషాల్లోని మలిన మనసుతో ఉండేటప్పటికి ఇది సేద తీరినట్టుంది. ఇప్పుడు మీకు ఎంత బాగుందని మీరు ఎలా కూర్చున్నారు, అలా నేను 24 గంటలో నేను ఇలాగే ఉంటాను. అవునా కదా? ఎందువల్ల ఉంటున్నాను? నేనుగా ఉంటున్నాను. నాకేంటి? మీరు వింటున్నారు, శ్రవణం అయింది, మనమం చేస్తున్నారు, సత్సంగం నిధి ధ్యాసలో ఉంటున్నారు కదా. అందరికీ నమస్కారం. పరమాత్మ స్వరూపులను ఇంత పెద్ద శ్లోకం ఉంటుందని నేను ఎరగను. సైషానందస్య మీమాంసా భవతి యువా స్యాత్ సాధు యువాధ్యాయక ఆశిష్టో ద్రఢిష్టో బలిష్టః తస్యేయం పృథ్వీ సర్వా విత్తస్య కో నాస్యాత్ స ఏకో మానుష ఆనందః శ్రోత్రియస్య శాకామహతస్య. అంటే కొద్ది ఏ పేరాలకు ఆ పేరాలు చెప్తాను, నాకే చదవటం రాదు. అంటే ఇప్పుడు ఆనందం గురించి చెప్తున్నారు. ఆనందం మనలోనే ఉంది కదా. ఆనందం గురించి అనండి. అమలో యవనము, సాధుత్వము, వేదాధ్యయనము, పరిజనము, శరీర దృఢత్వము, ధైర్యము, బలము, భూతలమంతా ఏలునట్టు శక్తి, సంపూర్ణతనము మొదలైనవి కళ. ఒక మనుష్యుని ఆనందం, ఒక మనుష్య ఆనందం అని చెప్పండి. ఇవన్నీ మనిషి ఆనందమే కదా. మా తమ్ముడు చెబుతూ ఉంటుంది ఈ దీంట్లో అనమాట అటు చెప్పింది. ఇట్టి ఆనందము వేదార్థమైన శ్రోత్రియుడును కామరహితుడును ఒక బ్రహ్మవేత్తకును కూడా కలదు. అందరికీ ఒకలాగే ఉంటుంది, కానీ తీసుకునే విధానాన్ని బట్టి. ఏ ఆనందంతో ఉంటున్నాను? మనుష్య ఆనందంలోంచి ఏ ఆనందంతో ఉంటున్నాను? బ్రహ్మానందంతో ఉంటున్నాను. అవునా కదా? బ్రహ్మంగా ఉండటం మానేసి నాకేం పని, ఆనందాన్ని ఎందుకు పాత్రోలుకుంటాను? ఎంతో కష్టపడి జన్మలు తెచ్చుకుని అన్ని జన్మల్లోంచి సుఖంతో సారం తెచ్చుకుని మనుష్య జన్మ ఎత్తి నేను ఎందుకు నా గురించి నేను ఆనందపడకుండా ఉంటాను? ఈ ప్రపంచం, ఈ దేహం, దేహ సంబంధికులు, ఈ ఆనందం అంతా కళ, నాకెందుకు? నేను బ్రహ్మానందంలోనే ఉంటాను. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానముక్తం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమత్సం సర్వదీ భావాతీతం త్రిగుణరహితం ఓం సద్గురం తమ్మం. తప్పులుంటే మీరు సరి చేసుకోండి. చిన్నప్పుడు నేర్చుకున్న ఆమె ఊరు తే సతం మానుషానందా. మనుష్యానందం చెప్పారు కదా. తే సతం మానుషానందా సయేకో మనుష్య గంధర్వాణామానందః శ్రోత్రియస్య శాకామహతస్య తే సతం మనుష్య గంధర్వాణామానందః సయేకో దేవ గంధర్వణామానందః శ్రోత్రియస్య శాకామహతస్య తేయో సతం దేవ గంధర్వాణామానందః సయేకః పితॄణాం చిరలోకలోకానామానందః శ్రోత్రియస్య శాకామహతస్య తేయే సతం పితॄణాం చిరలోకలోకానామానందః సయేక జానాం దేవానామానందః శ్రోత్రియస్య శాకామహతస్య తేయే సతమాజానం దేవానామానందః సయేకః కర్మ దేవానామానందః ఏ కర్మాణా దేవ నప్యంతి శ్రోత్రియస్య శాకామహతస్య తేయే సతం కర్మ దేవానామానందః
स एको देवानामानन्दः श्रोत्रियस्य शाखामहतस्य ते शतं देवानामानन्दः स एक इन्द्रस्यानन्दः श्रोत्रियस्य शाखामहतस्य ते शतमिन्द्रस्यानन्दः स एको बृहस्पतेरानन्दः श्रोत्रियस्य शाखामहतस्य ते शतं बृहस्पतेरानन्दः स एकः प्रजापतेरानन्दः श्रोत्रियस्य शाखामहतस्य ते शतं प्रजापतेरानन्दः स एको ब्राह्मणानन्दः ब्रह्मण आनन्दः श्रोत्रियस्य शाखामहतस्य स यच्चायं पुरुषे यच्चावादित्ये स एकः బ్రహ్మం ఇటువంటి చదువుతానని ఈ దేహంతో ఎప్పుడు కలగంది. బ్రహ్మం అంటే అన్నీ చెయ్యి. మా బాబాయ్ తణుకుల హాస్పిటల్లోని ఇలా వచ్చారు కదా, ఆ వచ్చిన ఫలితం కోనమ్మా చదువుతున్నారు నాన్నగోడు. సయేయం విత్ అస్మాల్లోకాత్ ప్రేతమన్నమయ ఆత్మాన ఉపసంక్రామతి ఏతం ప్రాణమయమాత్మాన ఉపసంక్రామతి ఏతం మనోమయమాత్మాన ఉపసంక్రామతి ఏతం విజ్ఞానమయమాత్మాన ఉపసంక్రాంతి ఏతమనంద మానంద మయమాత్మానం ఉపసంక్రామతి. బ్రహ్మాత్మం ఇప్పుడు అయింది, అర్థం రేపు చెప్పుకున్నాము. పరమాత్మ స్వరూపులందరికీ వందనం. పరమాత్మే మనకు దిక్కు. బ్రహ్మాత్మం బ్రహ్మవి బ్రహ్మజ్ఞం బ్రహ్మణావతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధన. అమ్మలందరికీ నమస్కారం. మా బాబాయ్ వచ్చినందుకు, ఆ చిన్నప్పుడు నేను చదువుకోనన్నా నేర్పినందుకు నాకేంటో తెలుసా, చదువుకున్నాను అనుకో ఈ దీర్ఘాలు తెస్తా ఉంటాను. వీటిలో అన్నా నా అనుభవం ఉండదని సెకను కూడా నా అనుభవాన్ని వదలకుండా ఉన్నాను. అందు గురించి నువ్వు అస్తమానం అనుభవేనా అని శ్లోకం చదువుతున్నారు. మహానుభావులందరికీ నమస్కారం. మీరు ఎలా విన్నారో బ్రహ్మార్పణం అని వినగలరా? బ్రహ్మార్పణం చదవగలమా? బ్రహ్మార్పణం. ఏది జరిగేది ఉంటే దానికి నమస్కారం. బ్రహ్మార్పణం. ఉపనిషత్తు అంటే ఎలా ఉంటుందని అనుకోలేదు. బ్రహ్మార్పణం ఏదో పుస్తకం ఉంది కదా అని చదువుదామని అనుకుంటే బ్రహ్మార్పణం. అమ్మలందరికీ నమస్కారం. బ్రహ్మార్పణం ఇంకేంటి? బ్రహ్మార్పణం 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 కాదు. రోజు నేను చెప్తే నా పర్లేదు, రోజు చెప్పకుండా